ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అమ్మా ఏమండి అమ్మా ఏమండి వస్తున్నాను. ఏమండి అమ్మా ఏమండి వస్తున్నానన్నాను కదా. మీకోసం బయట ఒక సైకిల్ అరేంజ్ చేశాను. మీరిద్దరూ ఒకటిగా ఆ సైకిల్ మీద పొరుగు గ్రామానికి వెళ్ళి అక్కడున్న నా స్నేహితుడికి నేనిచ్చిన లెటర్ ఇచ్చి తిరిగి వాడేమిస్తాడో అది తెచ్చి నాకివ్వండి. ఏమైంది జరణి? పిల్లలంతా గట్టిగా అరిచారు. స్టవ్ కట్టేసి వచ్చేసరికి లేట్ అయింది. ఈ సైకిల్ ఎవరు తెచ్చారు? నీదా తరుణ్? ఏ మధు, నువ్వు తెచ్చావా? ఊహల్లో ఉన్న గుణ వేరు, వాస్తవంలో వాస్తవంగా ఉన్న గుణ వేరు, నిజంలో వేరు, ఆలోచనలో వేరు. మాయలో ఉన్నప్పుడు ప్రేమ అభిమానం వాస్తవంలో లేవు. రియాలిటీలో గుణ ఊహల్లో ఉన్న గుణకి పూర్తిగా భిన్నంగా ఉన్నాడు. ఏంటి ఏమైంది? ఎవరు మాట్లాడరు? ఈ సైకిల్ ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? గుణ దీన్ని నాకెందుకు పంపాడు? తను మారి పంపాడా? నన్ను మార్చడానికి పంపాడా? లేదా మళ్ళీ ఏం మార్చే ప్రయత్నమా? ఏమైందే? ఓ మాట మాట్లాడతావు, మళ్ళీ మౌనంగా ఉంటావు. అసలేం జరిగింది? ఈ సైకిల్ కథ ఏంటి? ఏమో, ఎవరికేం తెలుసు? అది ఎలా వచ్చిందో, ఎవరు తీసుకొచ్చారో నేను చూడలేదు కదా. వీళ్ళు అరిచారు, నేను వచ్చాను. వాళ్ళకెంత తెలుసో నాకు కూడా అంతే తెలుసు. నేను నీకేం చెప్పను? గుచ్చి నన్ను అడుగుతావేంటి? ఏరా, మీరేమన్నా తెచ్చారా? మాకేం తెలుసు? మరి అమ్మమ్మ, నీకు అసలు బుద్ధుందా? నేనేం చేశానే? అంత గట్టిగా ముట్టావు. మొత్తం చేసింది నువ్వే. మళ్ళీ నేనేం చేశానా అని అమాయకంగా మొహం పెట్టి అడుగుతావు. నిజంగా నాకేం తెలుసే? మీరు అరిచారు, నేను వచ్చాను. మళ్ళీ నేనేదో చేశానంటావు. అమ్మమ్మ గారు, అసలు మ్యాటర్ అంతా ఈ సైకిల్దే. సైకిల్ దా? అవును. దీన్ని తాతయ్య గారు ఆ దంపతుల విలేజ్ టూర్ కోసం ఏర్పాటు చేశారు. వాళ్ళ జ్ఞాపకాల్లోకి వెళ్తే తిరిగి ప్రేమ చిగురుస్తుందేమోనని మేము ప్లాన్ చేసి దీన్ని ఇక్కడికి తీసుకొచ్చాం. అమ్మ అలా ట్రాన్స్ లోకి వెళ్లి జ్ఞాపకాల్లో మునిగి తేలుతున్న టైంలో మీరు వాయిస్ రైజ్ చేస్తూ ఎంటర్ అయ్యారు. అమ్మ డిస్టర్బ్ అయింది. తనకి బయట పట్టడం ఇష్టం లేక చిరాగ్గా లోపలికి వెళ్ళింది. అదా? నాకేం తెలుసు? నీ పెదాలకి కుట్లు వేయాలి. మొత్తం ప్లాన్ అంతా పాడు చేసావు. వదిలేరా, అసలు అమ్మ సిచ్యువేషన్ ఏంటో చూద్దాం పద. హలో. హలోల తర్వాత అసలు నీ ఉద్దేశం ఏంటో ముందు చెప్పు. ఏ విషయంలో? ఆ సైకిల్ నాకు పంపించడంలో. ఆ ప్రశ్న నేను అడగాలి. అంటే అది నీ దగ్గరికి రాకముందు నా దగ్గరికి ఎందుకు పంపించావు? ముందు దీనికి సమాధానం చెప్పు. నేను నీకు పంపించడం ఏంటి? మరి ఎలా వచ్చింది? దానికదే అడ్రస్ వెతుక్కుంటూ రావడానికి సోలో మూవింగ్ టెక్నాలజీ ఉందా? సెల్ఫ్ అడ్రస్ సెర్చింగ్ అరేంజ్మెంట్స్ ఉన్నాయా? దానంతటదే నన్ను వెతుక్కుంటూ వస్తుందా? దానికి టెక్నాలజీ ఉందో నువ్వు టెక్నికల్ ప్లే చేస్తున్నావో నాకేం తెలుసు? నేను దాన్ని నీ దగ్గరకు పంపించలేదు. నాకేం తెలీదు. ఇది ఫ్యాక్ట్. నేను అదే సమాధానం చెప్తున్నాను. నాకేం తెలీదు. నీ దగ్గరికి పంపలేదు. అబద్ధం. అబద్ధాలు నీకు అలవాటు. గతం మర్చిపోకు. అదే జ్ఞాపకం చేసుకుని మాట్లాడు. ఏముందని జ్ఞాపకం చేసుకుని మాట్లాడడానికి? ఏం మిగిల్చావని జ్ఞాపకాలకి? బాధ, భయం తప్ప, అప్పనిందా, అఘాయిత్యం తప్ప జ్ఞాపకం చేసుకొని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు.
ప్రతి క్షణం నాకు గుర్తుకొస్తూనే ఉంటాయి. ఏయ్ కదిలించగానే ఎక్కడికో వెళ్తావే? ఎక్కడికి వెళ్ళినా అదే కదా. ఏమన్నా స్వీట్ మెమరీస్ ఉన్నాయా? అది మర్చిపోయి ఇది ఆలోచించడానికి? స్వాప్నిక సంతోషం కూడా లేదే. నీకు రియాలిటీలో బతకడం రాదా? ఏముందని రియాలిటీలో బ్రతకాలి? అయినా నేను దానికోసమే ట్రై చేస్తున్నా. నేను నిన్ను సూటిగా ప్రశ్నిస్తున్నా, నీకు రియాలిటీలో బ్రతకడం రాదా అని. నన్ను అడగడం కాదు, నీకు రాదా? నువ్వు బ్రతకలేవా? ఇమాజినేషన్ కి రియాలిటీకి మధ్య డిఫరెన్స్ నీలో ఉంది. నీకు వేలెత్తి చూపించడమే తెలుసు. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. ఇమాజినేషన్లో నువ్వెలా బిహేవ్ చేశావో నీకే తెలుస్తుంది. ఆహా, నీలా తేలిగ్గా మర్చిపోయేదాన్ని కాదు. నాకన్నీ గుర్తున్నాయి. గుర్తున్న దానివైతే, రియాలిటీలో బతకాలనుకున్న దానివైతే ఇలా మాట్లాడవు. చూడుగునా, ఇదంతా వద్దు. నన్ను డిస్టర్బ్ చేయకు. నువ్వు నాకు చెప్పక ముందు నుంచే నేను రియాలిటీలో బ్రతకడానికే ప్రయత్నం చేస్తున్నాను. నువ్వే కాదు, నేను ఆలోచించి ఆ నిర్ణయానికే వచ్చా. ఇమాజిన్ లేని లైఫ్ అసలు లైఫే కాదు. ఇమాజినరీ క్యారెక్టర్స్ని రియల్ చేసుకోవడం బెటర్ అని ఫీల్ అవుతున్నాను. హ, నువ్వెలా బెటర్ అనుకున్నా నేను వాస్తవమే మంచిదన్న ఆలోచనకొచ్చా. నువ్వేదో నన్ను మార్చడానికి మూలవయ్యావన్న ఫీలింగ్లేం పెంచుకోకు. వద్దు జనని, వద్దు. ఇంక వాదించకు. నాకు ఏం ఓపిక లేదు. అయినా ఆ సైకిల్ నాకెందుకు పంపించావో చెప్పు. నేను పంపలేదన్నది నిజం. ఎవరు పంపించారన్నది నిజం నీకు తెలుసా? నిజం కావచ్చనే అంచనా. హ, ఏంటది? దాన్ని యాదమ్మ తెచ్చిపెట్టుంటుంది. యాదమ్మ? అయినా ఆవిడకేం అవసరం? నాన్న ప్లాన్ ఫాలో అయ్యే మనిషి కదా, నాన్న చెప్పుంటాడు. ఆవిడ చేసుంటుంది. మావయ్య గారికి ఆ అవసరం ఏమొస్తుంది? ఎందుకు యాదమ్మతో ఆ పని చేయిస్తారు? మన కలయిక ఆశించి. అంటే సైకిల్ కలుపుతుందా? ఆ సైకిల్ మీద మనం చేసిన ప్రయాణం కలపొచ్చన్న ఆశ కావచ్చు. జ్ఞాపకాలు కదిలిస్తుంది కదా. మన విలేజ్ టూర్ హ్యాపీగా సాగిందని ఆయనకి తెలుసు. ఆ సైకిల్ ద్వారానే తిరిగి మనం జ్ఞాపకాల్లోకి వెళ్తే పాత గొడవలు అడుగున పడి కొత్తగా ఏమైనా ఆలోచనలు చిగురించి మనసులు మారి మనుషులు దగ్గరవుతారన్న ఆశ ఆయనలో కలగొచ్చు. అందుకే దాన్ని పంపించుండొచ్చు. చూడుగునా, ఇందాక అనుకున్న ఇమాజినేషన్ క్యారెక్టర్స్లో బ్రతకడం చాలా కష్టం. నిజంగా అందాని కోసం పాకులాడ్డం పిచ్చితనం. రియాలిటీలో బ్రతకాలనుకున్నప్పుడు జ్ఞాపకాల్లో బ్రతకడం అవివేకం. నాకు ఈ సైకిల్ వద్దు, దాని తాలూకు జ్ఞాపకాలు వద్దు. వాస్తవానికి దగ్గర అవ్వాలనుకుంటున్నాను. ఓకే, ఎవరి నిర్ణయాలు వాళ్ళవే. వేరెవరో బలవంతంగా మార్చలేరు. ఇష్టం లేనిది నీ కళ్ళెదుట ఎందుకు? దాన్ని తిరిగి నాన్న దగ్గరికే పంపించేయి. నేను పంపించాలా? నేను పంపించింది కాదు కదా. సరే. మనిషి ఎదురుగా లేనప్పుడు కూడా అంత సీరియస్ వాయిస్ మెయింటైన్ చేయడం ఎందుకు? స్మూత్గా మాట్లాడొచ్చు కదా. ఎప్పుడు ఫైర్ అవ్వడమేనా? కాస్త ఆలోచించొచ్చు కదా. రియాలిటీ అంటే గొడవ పడ్డమేనా? రియలైజేషన్, రీగ్రెట్స్ ఏమీ ఉండవా? పాజిటివ్ థాట్స్ రావా? అసలు అటువైపే ఆలోచించదా? స్టార్ట్ చేద్దామా? నీదే ఆలస్యం. ఎవరు పంపారో ఎందుకు పంపారో తెలియదు కానీ సైకిల్ చాలా బాగుంది కదా మధు. సూపర్ గా ఉందిరా. దాని మీద లాంగ్ డ్రైవ్ కి వెళ్తే చాలా ఎంజాయ్ చేయొచ్చని ఫీలింగ్ కలుగుతుంది. సైకిల్ మీద లాంగ్ డ్రైవ్ ఏంటే, కాళ్ళు తీపులు తప్ప ఎంజాయ్మెంట్ ఏముంటుంది? అంతేనంటావా? అంతే. మరేం చేద్దామంటావ్? దీనింటికి ఎవరొస్తున్నారో ఎవరు వెళ్తున్నారో ఎవరినిది మారు మనువు చేసుకుందో, ఆ పిల్లల తండ్రితో ఇదెంత సంతోషంగా ఉందో, దాని సరదాలు సంతోషాలన్నీ వీడియో తీసి ఆ దృశ్యాల్ని గుణాకి చూపించాలి. అప్పుడు మొదలవుతుంది అసలు కథ. ఓ పని చేద్దామా మధు? ఏంటి? ఎలా వచ్చిందో, ఎందుకు వచ్చిందో, ఎవరు పెట్టారో,
ఎవరు పంపించారో మనకు తెలీదు. సరదాగా దీన్ని బయటికి తీసుకెళ్తే ఒకవేళ ఓనర్ గుర్తుపడితే దాన్ని లాగేసుకుంటే మనం డీలా పడిపోతాం. అందుచేత ఏం చేద్దామంట? దీన్ని అమ్మి సొమ్ము చేసుకొని ఎంజాయ్ చేద్దాం. సూపర్ ఐడియా. సైకిల్ బాగుంది, కొత్తగా కనిపిస్తుంది, మంచి రేట్ కూడా వస్తుంది. రాక రాక మంచి ఆలోచన వచ్చింది. ఇంకా ఎందుకు ఆలస్యం? పద సేల్ చేద్దాం. క్యాష్ చేతిలో వేసుకుందాం, ఫుల్గా ఎంజాయ్ చేసేద్దాం. ఈ వీధి చివరిలో నాకు తెలిసిన ఒక సైకిల్ షాప్ అతను కూడా ఉన్నాడు. సైకిల్ మాదే, బాడట్లేదు అని చెప్పి అమ్మేద్దాం. అతనికి ఏం డౌట్ రాదు. హే ఆగండి, ఏంటే మీ మాటలు? మనది కాందాన్ని మనం ఎలా అమ్ముతాం? మనది కాదు కాబట్టి అమ్మడం కుదరదు. దాన్ని అమ్మడానికి నేను ఒప్పుకోను. అదేంటండి, ఎవరిదో మనకు తెలీదు, ఎందుకొచ్చిందో అంతకన్నా తెలీదు. దీని ఇంటి ముందు చూసి ఎవరైనా రివర్స్లో మీరే ఎత్తుకొచ్చారని గొడవ పడక ముందే దాన్ని సేల్ చేసి చేతులు దులుపుకుంటే బెస్ట్ కదా. ఏదో పొరపాటున పెట్టుంటారు, అమ్మడం తప్పు కదా. దీన్ని నా షాప్ వాడు ఎవరికైనా అమ్మితే, వాళ్ళు వేసుకుని ఎక్కడైనా తిరుగుతున్నప్పుడు పట్టుబడితే, మనం అమ్మేమని తెలిస్తే ఎంత అప్రతిష్ట పాలవుతామో మీరు ఆలోచించరా? ఏంటమ్మా అన్నిటికీ అలా ఎగ్జాగరేటెడ్ గా ఆలోచిస్తున్నావు? మనది కానిది మనకు అవసరం లేదు, ఎందుకది? ఏదో పొరపాటున పెట్టారనుకో, దాన్ని అమ్మడం తప్పు కదా. పొరపాటు అయితే బయట పెడతారు, లోపల తెచ్చి పెట్టడం ఏంటి? దీని వెనకేదో కుట్ర కోణం దాగుంది. దానికి బలవక ముందే మనం బయటపడడం మంచిది. అమ్మేసి మనకేం తెలియదని సింపుల్ గా అబద్ధం ఆడేయచ్చు. పొరపాటు అనేది ఎలాగైనా జరగచ్చు. ఏ ధ్యాసలో పెట్టారో ఏమో. ఇది ఎవరిదో వాళ్ళకి ఇచ్చేయడం బెటర్. ఎవరిదో తెలియనప్పుడు ఎలా చేరుస్తారు? ఎలాగోలా ఇవ్వడం మంచిది. మంచిగా ఆలోచించే వాళ్ళకి ఇలాంటి ఆలోచనలు రావడమే తప్పు. పోనీ ఎవరిదో నీకు తెలుసా? ఎలా తెలుసుకుంటాం? ఎలా తెలుసుకుంటావ్? సైకిల్ ఫోటో తీసి పేపర్ ప్రకటన ఇస్తావా? టీవీలో చెప్పిస్తావా? ఏదో ఒకటి. నా తిప్పలు నేను పడతాను, అంతేగాని అమ్మడం ఏంటి? నేను ఒప్పుకోను. నాకు అమ్మడమే బెటర్ అనిపిస్తుంది. మధు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. పరుల సొమ్ము అమ్ముకోవడం పాపం. నాకు దీన్ని అమ్మడం అస్సలు ఇష్టం లేదు. అమ్మా, పిచ్చి కాకపోతే ఎక్కడైనా వెతుకుతావ్? పిచ్చే. కానీ ఎవరి సొమ్ము వాళ్ళకి దక్కితే ఎంత సంతోషిస్తారో తెలుసా? వాళ్ళ సంతోషం మనకెంత తృప్తినిస్తుందో కొంచెమైనా ఆలోచించావా? దాన్ని నేను అమ్మనివ్వను, అంతే. అమ్మా ఆగమ్మా. ఇంక మీరిద్దరు నాకేం చెప్పాల్సిన అవసరం లేదు. అమ్ముతారట, అమ్ముతారు. ఇదేంటి ఒంటరిగా సైకిల్ మీద బయలుదేరింది? చెయ్యందుకున్నవాడు తోడుగా వస్తాడేమో, వీడియో తీసి గుణాకి చూపిద్దామనుకుంటే ఈ సింగిల్ సైక్లింగ్ ఏంటి? తరుణ్కి జననీయ తన కన్న తల్లి అని తెలుసా? తెలియదా? అసలు ఈ ట్విస్ట్ ఏంటి? అసలు ఫ్యాక్ట్ ఏంటి? బుర్ర పొత్తలయ్యేలా ఈ పజిల్ ఏంటి? గుణ, సారీ గుణ. నా ఆలోచనలు, నా మాటలే నిన్ను బాగా డిస్టర్బ్ చేసినట్టున్నాయి కదూ? బాగా స్ట్రెస్కి లోనవుతున్నావా? నాకు తెలుసు గుణ, నువ్వు ఇంతగా మదన పడడానికి కారణం నేనే. హ్యాపీగా నీ డ్యూటీ నిన్ను చేసుకోనీయకుండా నేనే నీకు అడ్డు తగులుతున్నానని
నా మనసు కనిపిస్తోంది. ఒక విధంగా నేను నిన్ను ప్రెషర్ చేస్తున్నానన్న ఫీలింగ్ నాలో కలుగుతోంది. సో నేను రియలైజ్ అయ్యాను, నేను నిన్ను ఒత్తిడికి గురి చేశాను కాబట్టి ఆ ఒత్తిడి నుంచి బయటపడేసి నీకు రిలీఫ్ ఇవ్వడం నా బాధ్యతగా భావిస్తున్నాను. అందుకని నువ్వు నన్ను బలవంతంగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదని స్ట్రైట్గా చెప్పదలుచుకున్నా. నువ్వు ఆ ప్రెషర్కి లోన్ కావద్దు, సందిగ్ధంలో కొట్టుమిట్టాడాల్సిన అవసరం లేదు. ఐ విత్డ్రా మై ప్రపోజల్. ఇష్టం లేని పెళ్ళి ఏ సుఖ సంతోషాలను ఇస్తుంది చెప్పు? ఫస్ట్ నేను నీ ముందు అన్న మాటలకి కట్టుబడి ఉన్నాను. నేను అన్న మాటలు విత్డ్రా చేసుకుంటాను. నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది. వీలైతే ఫ్రెండ్స్గా మాత్రమే ఉందాం, ప్రొఫెషనల్గా మాత్రమే కలుద్దాం. ఓకేనా? బీ యాక్టివ్ గుణ. నిన్నిలా నేను చూడలేను. మర్చిపో, నేను పెంచుకున్న ఆశల్ని తుడిచేసుకుంటున్నాను. నువ్విక ఆలోచించాల్సిన అవసరం లేదు. స్నేహంగా ఉందాం, అభిప్రాయాల్ని షేర్ చేసుకుందాం. ఓకేనా? నీకు నా చేతులతో జ్యూస్ తీసుకురానా? థ్యాంక్స్ సౌమ్య. నా సిచ్యువేషన్ అర్థం చేసుకొని ఇంత కోఆపరేటివ్గా మాట్లాడడం నాకు చాలా రిలీఫ్నిచ్చింది. థ్యాంక్ యూ. జ్యూస్ తీసుకుంట్రా. ఈ టైంలో జ్యూస్ తాగటం చాలా అవసరం కూడా. త్వరగా జ్యూస్ తాగితే హీట్ ఎక్కిన మైండ్ కంట్రోల్లోకి వస్తుంది. తీసుకొస్తాను. తాగుగుణ, ఇక మర్చిపో. నా మాటలు, నా ఆలోచనలు, నా ప్రపోజల్స్ అన్నీ మర్చిపో. హ్యాపీగా ఉండు. నీ లైఫ్ నువ్వు పూర్తిగా ఎంజాయ్ చేయి. నేను ఇంకెప్పుడు నీతో కలిసి జీవితం పంచుకుంటాను అనే మాట మాట్లాడను. ఇందాక నీతో అన్న మాటలకే నేను కట్టుబడి ఉంటాను. సో బీ హ్యాపీ. తీసుకో. తాగుగుణ. ఎవర్రా బాబు కంటిన్యూస్గా అలా వాయించేస్తున్నారు. ఫోన్ ఎప్పుడు కట్ అవుతుందో, ఈ జ్యూస్ ఎప్పుడు తాగుతాడో. రక్తసిక్తం మృత్యు నిర్యుక్తం దిగంత
గుణ. ఎలా ఉంది గుణ? సూపర్. థ్యాంక్స్. గుణ, ఏమైంది? నువ్వు హ్యాపీ కదా? నువ్వు హ్యాపీ అయితే నాకు హ్యాపీయే. గుణ, ఏంటి సౌమ్య? నీతో ఒక పని పడింది. చెప్పు సౌమ్య. నా దగ్గర మొహమాటం ఎందుకు? చెప్పు. ఏం కావాలి సౌమ్య? ఏం చేయమంటావు? 1 minute. గుణ, ఇదిగో వీటి మీద నీ సంతకాలు కావాలి. గుణ, 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 గుణ. గుణ ఉన్నాడా? ఆయన బిజీగా ఉన్నారు. విషయం ఏంటో అడగమన్నారు. ముందు మీరెవరో చెప్పండి. నా పేరు సౌమ్య, గుణాకి కాబోయే భార్యని. ఇప్పుడు చెప్పండి, తమరెవరు?